ఏంటి శ్రమ వచ్చింది? ఎవరిని ఆశ్రయిస్తున్నావు? యేసు స్వామి చనిపోయే ముందు ఒక పాట పాడాడు, 118వ కీర్తన. ఆ పాట ఏంటి, ఆ పాటలో కొన్ని మాటలు నేను చదువుతాను చూడండి. 8వ చరణం 9వ చరణం. ఏంటి, ఈయన శ్రమలో ఉన్నాడు. మనుష్యులను నమ్ముకొనుడి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుడి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్యజనులు నన్ను చుట్టుకొని ఉన్నారు, కానీ యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎవరిని ఆశ్రయిస్తున్నా సమయంలో? ఈ లోకం మీద నువ్వు ఆశ్రయం పొందితే పాపం, అది పాపభోగం, అది భయంకరం. అది దేవుని ఆశ్రయిస్తున్నావా? దేవుని ఆలోచనలు, దేవుని యొక్క కౌన్సిలింగ్, దేవుని యొక్క విచారణ, దేవుడు నీకు సర్వం. ఈ లోకపు రాజులను ఆశ్రయించొద్దండి. ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప దైవజనుల సైతం, గొప్ప గొప్ప రాజకీయ నాయకులను ఆశ్రయించవచ్చు, కానీ వాళ్ళు దేవుళ్ళు కాదు. దేవుళ్ళు కాదు, నీకు మాదిరి కాదు, నీకు మాదిరి కాదు. ప్రభు వైపు చూద్దాం. ఆయన సజీవుడు అండి, ఆయన సజీవుడు. సజీవుడు సజీవమైన ఆయన కార్యాలు ఇప్పటికీ చేస్తాడు. ఎందుకు చేయడు? నాకు రికమెండేషన్ లేదు, నాకు ఇది లేదు, ఎవరు చెప్పారు? దేవుడు సజీవుడు, దేవుడు సజీవుడు. ఆయన ఆశ్రయిద్దాం, ఆయన పంపిన చోటకు వెళ్దాం. ఆయన మనల్ని ఏంటి 46వ కీర్తనలో మనం చదువుకున్నాం, భూమి మార్పు నొందిన, నడి సంద్రమంలో పర్వతములు మునిగిన, ఏం జరిగినా దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చాలు.